ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీకి షర్మిల ఊడిగం చేస్తుందన్నారు. టీడీపీ తానా అంటే షర్మిల తందానా అంటుందన్నారు. డిలిమిటేషన్పై షర్మిలకు అవగాహన లేదన్నారు. షర్మిల వ్యాఖ్యలకు వైఎస్ ఆత్మక్షోభిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసే దాసిలాగా తయారైంది షర్మిల, వైఎస్ షర్మిల. పాపం రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నాడో కానీ క్షోభిస్తుంటుంది రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఈరోజు షర్మిల గారిని చూస్తుంటే. తెలుగుదేశం తందానా అంటే ఈమె దానికి వంత పాడుతుంది. మొన్న పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ స్పష్టంగా చెప్పింది, మహిళా బిల్లుకి మద్దతు ఇస్తాం, అలాగే ఏదైతే డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు 50% పెరుగుతుందో ఉన్న పరిస్థితుల్లో అదే మెరుగైందని భావించాం కాబట్టే దానికి సపోర్ట్ ఇచ్చాం. దానికి ఏదో పెద్ద మోడీ చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడన్నట్టు ఏదో ఒక రాజకీయ కల్లుబొల్లు. అసలు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు షర్మిల గారిని, అసలు మీకు ఒక అవగాహన ఉందా డీలిమిటేషన్ మీద? అసలు మీరు చట్టం చదివారా? కాన్స్టిట్యూషన్ చదివారా? 2026 తర్వాత డీలిమిటేషన్ జరగబోతుంది సెన్సస్ వచ్చిన తర్వాత. అంటే అది 2027లో జరగచ్చు, 2030లో జరగచ్చు. ఎప్పుడైనా పాపులేషన్ సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ భారీగా నష్టపోబోతున్నాయి. దాన్ని ఎవరు ఆపలేరు. మళ్ళీ రాజ్యాంగ సవరణ చేస్తే తప్పితే. మరి నిన్న కేంద్ర మంత్రి పార్లమెంట్లో స్పష్టంగా చెప్పాడు, 50% సీట్లు పెంచుతాం, మీకు సమ్మతేనా కాంగ్రెస్ వాళ్ళకని. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసే దాసిలాగా తయారైంది షర్మిల, వైఎస్ షర్మిల.